హలో ఎవరివన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో ఎకానమిక్స్ బుక్లో చాప్టర్ 2 అయిన సెక్టర్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ కంటిన్యూ చేయబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో మనం ఫస్ట్ ప్రైమరీ సెక్టర్ గురించి నేర్చుకున్నాం, తర్వాత సెకండరీ సెక్టర్, తర్వాత టర్షరీ సెక్టర్, తర్వాత ఈ 3 సెక్టర్స్ ఎలా డిపెండెంట్ అయినాయి ఈచ్ అదర్ మీద ఎట్లా ఉన్నాయో అది తెలుసుకున్నాం. తర్వాత ఈ సెక్టర్స్ని ఎలా కంపారిజన్ చేయాలంటే టూ క్రైటీరియా ఉంది. ఒకటి వచ్చేసి టోటల్ ప్రొడక్షన్ మీద, ఇంకోటి వచ్చేసి ఎంప్లాయ్మెంట్ మీద. టోటల్ ప్రొడక్షన్ మీద మనం కంపారిజన్ చేస్తే ప్రతి సెక్టర్ యొక్క జీడిపి అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇండియాలో ఈ పని అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒక మినిస్ట్రీ అనేది హ్యాండిల్ చేస్తుంది. ఆ మినిస్ట్రీ ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ నుండి ఆ స్టేట్ యొక్క జీడిపిని తీసుకొని యాడప్ చేసి మన కంట్రీ యొక్క జీడిపి అనేది తీస్తుందన్నమాట. తర్వాత హిస్టారికల్ చేంజెస్ సెక్టర్స్లో ఏం జరిగిందో తెలుసుకున్నాం. ఒకవేళ కంట్రీస్ డెవలపింగ్ స్టేజ్లో ఉంటే అప్పుడు ప్రైమరీ సెక్టర్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఒకవేళ అది మిడిల్ స్టేజ్లోకి అట్లా వస్తే సెకండరీ సెక్టర్ ఉంటుంది, తర్వాత టెర్షరీ సెక్టర్ ఉంటుంది. తర్వాత మనము ఈ సెక్టర్స్ యొక్క కంపారిజన్కి ఒరిజినల్కి వచ్చినాం. జీడిపి కంపారిజన్ చేస్తే 1973 to 1974లో మనకు ప్రైమరీ సెక్టర్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, సెకండరీ సెక్టర్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది, టెర్షరీ సెక్టర్ థర్డ్ ప్లేస్లో ఉంటుంది. కానీ ఇప్పుడు 2013 to 2014 కంపారిజన్ చేస్తే టెర్షరీ సెక్టర్ ఫస్ట్ ప్లేసు, సెకండరీ సెక్టర్ సెకండ్ ప్లేసు, ప్రైమరీ సెక్టర్ థర్డ్ ప్లేస్లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. 1973 to 1974లో మనకు ప్రైమరీ సెక్టర్ ఫస్ట్ ప్లేసే, సెకండ్ ప్లేస్ మాత్రం టెర్షరీ సెక్టర్. ఇది మిస్ చేసినాను, సారీ, ఏమనుకోద్దండి. థర్డ్ ప్లేస్ సెకండరీ సెక్టర్కి అనమాట, ఓకేనా. తర్వాత మనము టెర్షరీ సెక్టర్ యాజ్ కంపేర్ టు పాస్ట్ 40 years బాగా పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే 4 reasons. ఒకటి, కంట్రీలో పాపులేషన్ పెరిగిందనుకో అప్పుడు గవర్నమెంట్ మీద బాధ్యత కూడా పెరుగుతుంది బేసిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి. నెక్స్ట్, ఎంతైతే ప్రైమరీ మరియు సెకండరీ సెక్టర్స్ పెరుగుతాయో అంతనే టెర్షరీ సెక్టర్ కూడా పెరుగుతుంది. థర్డ్, ఒకవేళ పీపుల్ యొక్క ఇన్కమ్ లెవెల్స్ అనేటివి హై అయినాయి అనుకోండి, అప్పుడు వాళ్ళు మోర్ సర్వీసెస్ని అందుకోగలరు. ఫోర్త్ వచ్చేసి కొత్త సర్వీసెస్ రావడంతో అవి పీపుల్ని అట్రాక్ట్ చేస్తానన్నమాట. ఇంకా దీనికి కంక్లూజన్ వచ్చేసి, కానీ టెర్షరీ సెక్టర్లో ప్రతి ఒక్క సర్వీస్ అనేది మనకు ఎంప్లాయ్మెంట్ ఇష్యూలో ఈక్వల్గా ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. అదే మనం ఈరోజు చదువుకోబోతున్నాం. వేర్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎంప్లాయ్డ్. ఇప్పుడు ఫస్ట్ క్రైటీరియా అయిపోయింది టోటల్ ప్రొడక్షన్. సరే, టెర్షరీ సెక్టర్ ఇప్పుడు ఫస్ట్లో ఉంది ప్లేస్లో, సెకండరీ సెక్టర్ సెకండ్ ప్లేస్లో ఉంది, థర్డ్ ప్లేస్లో ప్రైమరీ సెక్టర్ ఉంది. ఇప్పుడు సెకండ్ క్రైటీరియా ఏదైతే ఉందో ఎంప్లాయ్మెంట్ క్రైటీరియా, దాంట్లో ఎవరు ఫస్ట్ ఉన్నారు వస్తుంది కదా, డౌట్ వస్తుంది. గ్రాఫ్ 2 రిప్రజెంట్స్ పర్సెంటేజ్ షేర్ ఆఫ్ ది 3 సెక్టర్స్ ఇన్ జీడిపి. మనకు ఇక్కడ గ్రాఫ్ అనేది, ఈ గ్రాఫ్ జీడిపి యొక్క కాంట్రిబ్యూషన్లో ఏ సెక్టర్ ఎంత ఉందో కనబడిస్తుంది. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ ప్రైమరీ సెక్టర్, సెకండ్ ప్లేస్ టెర్షరీ సెక్టర్, థర్డ్ ప్లేస్ సెకండరీ సెక్టర్. ఏ ఇయర్స్ 1973 to 1974, 2013 to 2014 ఫస్ట్ ప్లేస్ టెర్షరీ సెక్టర్, సెకండ్ ప్లేస్ సెకండరీ సెక్టర్, థర్డ్ ప్లేస్ ప్రైమరీ సెక్టర్ అనమాట. నౌ యూ కెన్ డైరెక్ట్లీ సీ ద చేంజింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది సెక్టర్స్ ఓవర్ ది 40 years. మనం ఈజీగా చూడగలం టెర్షరీ సెక్టర్ బాగా గ్రో అయింది, ఎందుకంటే ముందు చెప్పిన 4 reasons అనమాట. A remarkable fact about India is that while there has been a change in the share of the 3 sectors in GDP, a similar shift not taken in the place of employment. ఈ యొక్క స్టేట్మెంట్ ఉంది చూడండి, మనకు మొత్తం టాపిక్ని అర్థం చేసుకుని ఇది చాలు. నువ్వు ఏదైతే జీడిపి కాంట్రిబ్యూషన్లో ప్రతి సెక్టర్ది చేంజ్ అయిందని నువ్వు చూస్తున్నావు, కానీ ఈ చేంజ్ ఎంప్లాయ్మెంట్లో మారలేదు. అంటే ప్రతి సెక్టారు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసే దాంట్లో ఏమాత్రం మారలేదు. ఒకవేళ 1973 to 1974 70 మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే ప్రైమరీ సెక్టర్, ఇప్పటికి కూడా ప్రైమరీ సెక్టర్ 70 మందికి ప్రొవైడ్ చేస్తుంది ఇన్ ద రేషియో ఆఫ్ 100 people అనమాట. అర్థమవుతుందా పాయింట్ ఏమో? ఏదైతే చేంజ్ షిఫ్ట్ మనకు జీడిపి కాంట్రిబ్యూషన్లో చూసినామో సెక్టర్స్ది, అది ఎంప్లాయ్మెంట్ విషయంలో మనకు జరగలేదు. అది మనకు ఇక్కడ చెప్పాలనుకుంటున్నారు. గ్రాఫ్ 3 shows the share of employment in the 3 sectors in 1977 to 78 and 2017 to 18. The primary sector continues to be the largest employer even now. ఇటు చూడండి, మనకు ఒక గ్రాఫ్ అనేది ఇచ్చినారు దీన్ని కంపారిజన్ చేయడానికి. ఇప్పటికీ కూడా ప్రైమరీ సెక్టర్ లార్జెస్ట్ ఎంప్లాయర్గా ఉంది. ఎంప్లాయర్ అంటే ఎవరైతే ఉద్యోగం ఇస్తారో, ఎవరైతే పీపుల్కి ఉద్యోగం ఇస్తారో వాళ్ళని ఎంప్లాయర్ అంటాం. ఎవరైతే ఉద్యోగం తీసుకొని పని చేస్తారో వాళ్ళని ఎంప్లాయీస్ అంటాం. డిఫరెన్స్ అర్థమైందా? ప్రైమరీ సెక్టర్ ఇప్పటికి కూడా లార్జెస్ట్ ఎంప్లాయర్గా ఉంది అమాంగ్ ద 3 sectors అనమాట. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు చూడండి,
1977 టు 78 ప్రైమరీ సెక్టర్ 100 మందిలో 71 మందికి ఉద్యోగం అనేది ఇస్తుంది. సెకండరీ సెక్టర్ అయితే 100 మందిలో 11 మందికి ఉద్యోగం ఇస్తుంది. అలాగే టర్షరీ సెక్టర్ 18 మందికి ఇస్తుంది. అదే ఇప్పుడు ప్రజెంట్ 2017 టు 2018 ఎక్కువ గ్యాప్ ఏం లేదు, ఓకేనా. ప్రైమరీ సెక్టర్ 44 మందికి ఇస్తుంది, అంత డిఫరెన్స్ ఏం లేదు. సెకండరీ సెక్టర్ 25 మెంబర్స్కి ఇస్తుంది అమాంగ్ ద 100 పీపుల్. తర్వాత టర్షరీ సెక్టర్ 31 మందికి ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఏదన్నా చేంజ్ ఏమైనా కనబడించిందా? ఎక్కువ చేంజ్ అనేది కనిపించలేదు. అదే మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి. నువ్వు ఏదైతే షిఫ్ట్, ఏదైతే చేంజ్ జీడిపి కాంట్రిబ్యూషన్లో సెక్టర్స్ది చూసినావు, అది నువ్వు ఎంప్లాయ్మెంట్లో చూడలేదు. ఇప్పటికీ ఎంప్లాయ్మెంట్లో అగ్రికల్చర్ సెక్టర్ లేకుంటే ప్రైమరీ సెక్టర్ వన్ అండ్ ఓన్లీ ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది. అర్థమవుతుందా? దీనికి రీజన్స్ ఎందుకు క్వశ్చన్ వస్తుంది, ఎందుకు అని. ఎందుకంటే వై డిడెంట్ ఏ సిమిలర్ షిఫ్ట్ అవుట్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్ హ్యాపన్ ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్. ఇప్పుడు జీడిపి కాంట్రిబ్యూషన్లో ప్రైమరీ సెక్టర్ని అనగదొక్కి టర్షరీ సెక్టర్ వచ్చింది. అదే షిఫ్ట్ మనకు ఎందుకు ఎంప్లాయ్మెంట్ దాంట్లో అవ్వలేదు అని ఇక్కడ క్వశ్చన్ అడిగినారు మనకు. ఎందుకో చూద్దాం. ఇట్ ఈస్ బికాజ్ నాట్ ఎనఫ్ జాబ్స్ వర్ క్రియేటెడ్ ఇన్ ద సెకండరీ అండ్ టర్షరీ సెక్టర్స్. అగైన్ ఇంపార్టెంట్ లైన్ ఏమంటున్నారు, సెకండరీ సెక్టారు టర్షరీ సెక్టారు గ్రో అయినాయి పర్వాలే, కానీ దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏమో అంతగా లేదు. అంటే మనకి ఇక్కడ ఏమర్థం చేసుకోలేం, జీడిపి కాంట్రిబ్యూషన్ ఒకవేళ 100 రూపాయలు ఉందనుకోండి టర్షరీ సెక్టర్, ఆ 100 రూపాయలు ఓన్లీ 20 మెంబర్స్కి సంపాదిస్తున్నారు. అర్థమవుతుందా? 20 మెంబర్స్ సంపాదిస్తున్నారు. కానీ ప్రైమరీ సెక్టర్లో ఒకవేళ 100 రూపాయల కాంట్రిబ్యూషన్ అయిందనుకో జీడిపి, అప్పుడు ఆ 100 రూపాయలు అనేది ప్రైమరీ సెక్టర్లో 50 మంది సంపాదిస్తున్నారు అన్నమాట. అర్థమైందా పాయింట్? 50 మంది సంపాదిస్తున్నారు. అంటే టర్షరీ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి తక్కువ ఉన్నాయి పీపుల్కి. ప్రైమరీ సెక్టర్లో అది లేదు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేటివి. ఈవెన్ దో ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఆర్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ వెంట్ అప్ బై మోర్ దెన్ 9 times డ్యూరింగ్ ద పీరియడ్, ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఇండస్ట్రీ వెంట్ అప్ బై అరౌండ్ 3 times. అగైన్ వన్ ఇంపార్టెంట్ లైన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెరిగింది 9 times. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 9 times పెరిగింది, కానీ ఇండస్ట్రియల్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇచ్చే దాంట్లో మాత్రం 3 times పెరిగింది. సపోజ్ అర్థమయ్యేట్టు చెప్తా. ఇప్పుడు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ముందు 100 రూపాయలు ఉంది, ఇప్పుడు 9 times పెరిగింది, అంటే 900 పెరిగింది. 900 రూపాయలు వస్తుంది మనకు, 900 రూపీస్ అనేది వస్తుంది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది. 9 times పెరిగింది. కానీ ముందు ఒకవేళ ఇండస్ట్రియల్ సెక్టరు 100 మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతుంది అంటే ఇప్పుడు 3 times పెరిగింది, అంటే 300 పీపుల్కి ఇవ్వగలుగుతుంది అన్నమాట. మనకు అర్థం చేసుకోవాల. పాయింట్ అర్థమైందా? ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏమో 9 times పెరిగింది, కానీ ఇండస్ట్రియల్ సెక్టరు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో మాత్రం 3 times పెరిగింది. వైల్ ప్రొడక్షన్ ఇన్ ద సర్వీస్ సెక్టర్ రోజ్ బై 14 times. అలాగే సర్వీస్ సెక్టర్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ప్రొడక్షన్ మాత్రం 14 times పెరిగింది. అంటే ముందు ఒకవేళ 100 రూపాయల ప్రొడక్షన్ జరుగుతూ ఉంటే టర్షరీ సెక్టర్ సర్వీస్ సెక్టర్ నుండి ఇప్పుడు అది 1400 రూపాయలు అయింది. కానీ టర్షరీ సెక్టర్ యొక్క ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఒకవేళ ముందు 100 మందికి ఉద్యోగం ఇస్తా అంటే ఇప్పుడు 500 మందికి ఇస్తుంది, అంతే. 5 times పెరిగింది. అర్థమైందా? మనకి ఇక్కడ కంపారిజన్ అనేది ఇచ్చినారు. సెకండరీ ఎందుకు ఉద్యోగాలు ఎక్కువ ఇవ్వలేకపోతుంది, టర్షరీ సెక్టర్ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతుంది అంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి తక్కువ ఉన్నాయి. ఎలాగ మనం తెలుసుకోగలమంటే ఇక్కడ డేటా అనేది ఇచ్చినారు. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఒకప్పుడు 100 రూపాయలు ప్రొడ్యూస్ చేస్తుంటే ఇప్పుడు అది 9 times పెరిగింది, అంటే 900 రూపీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ యొక్క క్రైటీరియాలో అయితే ఓన్లీ 3 times పెరిగింది, అంటే 300 మెంబర్స్కి ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం ఇస్తుంది. అదే టర్షరీ సెక్టర్ అయితే ముందు ఒకవేళ 100 రూపాయలు ప్రొడ్యూస్ చేస్తుంటే ఇప్పుడు 1400 రూపీస్ ప్రొడక్షన్ జరుగుతుంది. అదే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో అది కేవలం 500 మెంబర్స్కి ఇప్పుడు ఇవ్వగలుగుతుంది. ఇది మనకి ఇక్కడ ఇచ్చినారనమాట. యాజ్ ఎ రిజల్ట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది వర్కర్స్ ఇన్ ద కంట్రీ ఆర్ వర్కింగ్ ఇన్ ద ప్రైమరీ సెక్టర్, మెయిన్లీ ఇన్ అగ్రికల్చర్, ప్రొడ్యూసింగ్ ఓన్లీ అబౌట్ 1/6 ఆఫ్ ది జీడిపి. అగైన్ ఇప్పుడు టర్షరీ సెక్టర్లో సెకండరీ సెక్టర్లో ఉద్యోగాల ఆపర్చునిటీస్ అనేవి తక్కువ ఉన్నాయి. ఇప్పుడు పీపుల్ ఉద్యోగాల ఆపర్చునిటీస్ లేవు కదా, వచ్చేంత వరకు ఆగుదాము అని ఉండలేరు. ఎందుకంటే వాళ్ళ డైలీ లైఫ్ అనేది గడచాలి రోజు. అలా గడచాలి అంటే ఏదైనా ఉద్యోగం చేయాల్సిందే. అలా ఉద్యోగం చేయాలంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ప్రైమరీ సెక్టర్, ఎందుకంటే అక్కడ మనకు ఆపర్చునిటీస్ అనేవి కనబడిస్తున్నాయి.
పాయింట్ అర్థమైందా? అలాగే అలా వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది జీడిపిలో 6% ఉంది. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను. ఒక ల్యాండ్ నుండి మనకు 10 బస్తాలు అనేది బియ్యం వస్తుంది, వాళ్ళు ఒకవేళ పండించినారనుకోండి. ఇప్పుడు ఆ ల్యాండ్లో అప్పుడు పండించిన వాళ్ళు ఎంతమంది పనిచేసినారంటే 2 పనిచేసినారు, ఓకేనా? ఆ ల్యాండ్ నుండి మనకు ఇప్పుడు 10 kgs బియ్యం వచ్చింది, లేకుంటే 10 బస్తాల బియ్యం అనేది వచ్చింది 2 పని చేయడం వల్ల. అదే ఇప్పుడు కొంతమంది చేరినారు, అంటే కొంతమంది చేరినారు జాబ్ కోసమని, అంటే వాళ్ళ కింద పనిచేసే చేరినారు, అప్పుడు 2 చేరినారు ఎక్స్ట్రా, అప్పుడు 4 అవుతారు. ఆ 4 కూడా కలిసి 10 బస్తాలనే ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. అంటే మనం ఏమర్థం చేసుకోవాలా, పని చేసే వాళ్ళ యొక్క సంఖ్య పెరిగినా ప్రొడక్షన్ కావచ్చు లేకుంటే ఇన్కమ్ కావచ్చు అంతనే ఉంటుంది, అదేం పెరగదు అని మనకు ఇక్కడ అర్థమయ్యేట్టుగా ఇచ్చేయాలనుకుంటారు. ఇదే ప్రాబ్లం కూడా అవుతుంది ప్రైమరీ సెక్టర్లో ఎక్కువ మంది ఉద్యోగం చేయడం వల్ల. అదేందో చూద్దాం ఒకసారి. ఇన్ కాంట్రాస్ట్ టు దిస్, ద సెకండరీ అండ్ టర్షరీ సెక్టర్ ప్రొడ్యూస్ ద రెస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్, వేరాస్ దే ఎంప్లాయ్ లెస్ అబౌట్ హాఫ్ ఆఫ్ ది పీపుల్. ఇప్పుడు మనకు 1/6 పార్ట్ జీడిపి అనేది ప్రైమరీ సెక్టర్ నుండి వస్తుంది, మిగిలిన 5/6 పార్ట్ అనేది మనకు టర్షరీ మరియు సెకండరీ సెక్టర్ నుండి వస్తుంది. అర్థమవుతుందా? అలాగే ఇది ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పీపుల్ కంటే లెస్సే ఉంది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో. అంటే ఒక కంట్రీలో 100 మంది ఉన్నారనుకో, ఆ 100 మందిలో ఓన్లీ 30 మందికి మాత్రమే ఈ సెకండరీ సెక్టర్ టర్షరీ సెక్టర్ ఉద్యోగం ఇవ్వగలుగుతుంది అన్నమాట. Does this mean that the workers in agriculture are not producing as much as they could? ఇప్పుడు ప్రైమరీ సెక్టర్లో ఎవరైతే ఉద్యోగం చేస్తారో, ఎవరైతే ఫార్మింగ్ చేస్తారో వాళ్ళు ఒకవేళ పెరిగినప్పుడు ఖచ్చితంగా ప్రొడక్షన్ అనేది పెరగాలి కదా. ఎందుకు పెరగట్లేదు క్వశ్చన్ వస్తుంది, ఎందుకు పెరగట్లేదని. వాట్ ఇట్ మీన్స్ ఈస్ దట్ దేర్ ఆర్ మోర్ పీపుల్ ఇన్ అగ్రికల్చర్ దెన్ ఇట్స్ నెసరీ. ఎస్, అగ్రికల్చరల్ సెక్టర్స్లో కావాల్సిన వారికంటే ఎక్కువ మంది ఏమైనా పని చేస్తున్నారా అని క్వశ్చన్ అడిగినారు. ఎస్, సో ఈవెన్ ఇఫ్ యూ మూవ్ ఏ ఫ్యూ పీపుల్ అవుట్, ప్రొడక్షన్ విల్ నాట్ బీ ఎఫెక్టెడ్. ఇన్ అదర్ వర్డ్స్, వర్కర్స్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్ ఆర్ అండర్ ఎంప్లాయిడ్. ఏం భయపడదండి, ఈజీ. ఏం జరుగుతుందంటే మనకు ప్రైమరీ సెక్టర్లోకి ఎవరైతే ఉద్యోగం చేస్తారో వాళ్ళు పెరుగుతున్నారు రోజు రోజుకి. అంటే అప్పుడు ప్రొడక్షన్ కూడా పెరగాలి కదా. ప్రొడక్షన్ ఎందుకు పెరగట్లే క్వశ్చన్ వస్తుంది, ఎందుకు ప్రొడక్షన్ పెరగట్లేదని. అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది మనకు ఒక ల్యాండ్, ఓకేనా, 3 hectares ఆఫ్ ల్యాండ్, ఓకేనా, 3 hectares ఆఫ్ ల్యాండ్. ఈ 3 hectares అనే ల్యాండ్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అయిన సోషల్ సైన్స్కి చెందుతుంది. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో పొలంలో పని చేసి, ఓకేనా, పొలంలో పని చేసి ఒక 50 బస్తాల బియ్యం ప్రొడ్యూస్ చేసిన, ఓకేనా. తర్వాత యూట్యూబ్ వచ్చినాక, ఓకేనా, సాయి అనేవారు సోషల్ యొక్క స్టడీస్ గురించి వీడియోస్ చేయడం వల్ల బాగా పాపులర్ అయ్యింటే, ఓకేనా, ఛానల్ అనేది పాపులర్ అయ్యింటే దానివల్ల స్టూడెంట్స్ ఒకసారి హెల్ప్ చేద్దామని వచ్చినారనమాట, ఫార్మింగ్ చేద్దామని వచ్చినప్పుడు మొత్తం ఒక సీజన్ పీరియడ్ అంతా ఉన్నారు, అగ్రికల్చర్లో కొంచెం సహాయం చేసినారు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి సహాయం చేసినారు, కానీ ప్రొడక్షన్ మాత్రం 50 బస్తాలే వచ్చింది, ఓకేనా, 50 బస్తాల బియ్యమే వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలా, ఎంతమంది ఉన్నారో అంతమంది ఇప్పుడు ప్రొడక్షన్ అనేది చేయగలరు. ఇప్పుడు 100 మంది ప్రస్తుతం ప్రైమరీ సెక్టర్లో ఉంటే వాళ్ళు 100 మంది ఎంత ప్రొడ్యూస్ చేయగలుగుతారు. అదే ఆ 100 మందికి 200 మంది తోరైనారు అనుకోండి, అయినా అంతనే ప్రొడ్యూస్ చేయగలరు. ఎందుకంటే లిమిటెడ్ ల్యాండ్. ఇప్పుడు ఎక్కువ మంది పని చేస్తున్నారు కదా అని ల్యాండ్ ఏం పెరగదు కదా, పాయింటే, ల్యాండ్ ఏం పెరగదు కదా, కాబట్టి మన ప్రొడక్షన్ కూడా అంతే వస్తుంది, ప్రొడక్షన్ ఏం పెరగదు. అంటే ఇప్పుడు నేను ఒక్కటి బాగా పని చేస్తున్నాను, మిగతా వాళ్ళందరూ అండర్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళు పని చేస్తానట్టు కనిపించినా పని చేయట్లే, అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక ఫ్యామిలీలో 3 మెంబర్స్ ఉన్నారు, ఓకేనా. ఆ 3 మెంబర్స్లో 2 మెంబర్స్ వెళ్ళి ప్రతి ఇయర్ అగ్రికల్చర్ అని చేసేవాళ్ళు. ఒక మెంబరు వచ్చి హెల్ప్ చేయాలని ఒక సీజన్ పాటు వచ్చినాడు, హెల్ప్ చేసినాడు, కానీ ప్రొడక్షన్ ఏమో పెరగలే. ముందు వాళ్ళు 50 బస్తాలు పండించేట్టుకుంటే ఇప్పుడు కూడా 50 బస్తాలే పండించినారు. అంటే ఆ థర్డ్ పర్సన్ అండర్ ఎంప్లాయిడ్ అనమాట. వెన్ ఎ పర్సన్ హీ ఆర్ షీ ఈజ్ నాట్ వర్కింగ్ అప్
to his potential level, then he would come in the words of underemployment, and there will be no production if he no change in the production if he or her also removed from the employment. పాయింట్ అర్థమైందో? అంటే వీళ్ళు తమ యొక్క పొటెన్షియల్ వరకు, ప్రొడక్షన్ ఎనర్జీ వరకు పని చేయలేరు. ఐ మీన్ పని చేయలేకపోయినారు. ఎందుకంటే ఆల్రెడీ ఎంతమంది కావాలో అంతమంది సరిపోయినారు ప్రొడక్షన్ చేయడానికి. అలాగే ఒకవేళ థర్డ్ మెంబర్ని తీసేసినా ఉంచుకున్న ప్రొడక్షన్లో మాత్రం ఏం చేంజ్ రాదు. ఇప్పుడు మీరందరూ వచ్చి నా ల్యాండ్లో, మన ల్యాండ్లో అగ్రికల్చర్ చేసిన ప్రొడక్షన్లో ఏం చేంజ్ ఏం రాలేదు, చేయకపోయినా ప్రొడక్షన్లో ఏం చేంజ్ రాలేదు. ఓకేనా? అర్థమవుతుందా? అండర్ ఎంప్లాయ్మెంట్ మనకి ఇక్కడ పైన డెఫినేషన్ కూడా ఉంది, అది కూడా చదువుదాం. మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చినారు, దాని గురించి కూడా చదువుదాం అనమాట. లక్ష్మి ఎగ్జాంపుల్ అనమాట. ఫర్ ఇన్స్టాన్స్, టేక్ ద కేస్ ఆఫ్ ఎ స్మాల్ ఫార్మర్ లక్ష్మి ఓనింగ్ అబౌట్ 2 hectares ఆఫ్ ఇరిగేటెడ్ ల్యాండ్ దట్ డిపెండెంట్ ఓన్లీ ఆన్ రెయిన్ ల్యాండ్ గ్రోయింగ్ క్రాప్స్ లైక్ జోవర్ అండ్ అర్హర్. ఇక్కడ మనకు లక్ష్మి అనేది ఒక చిన్న ఫార్మర్ అనమాట, స్మాల్ ఫార్మర్. ఆమె దగ్గర 2 hectares ల్యాండ్ అనేది ఉంది. ఆమె తన ల్యాండ్లో పంటలు పండించాల్సి వస్తే ఆమె వర్షం మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ఆమె పొలంలో, ఆమె ల్యాండ్లో జోవర్ అండ్ అర్హర్ లేదా తురు, అగ్రికల్చర్లో చదువుకుంటాం, ఏం బాధపడద్దండి. ఓకేనా? అగ్రికల్చర్ జియోగ్రఫీ 4th చాప్టర్లో మనం చదువుకుంటాం, ఏం బాధపడద్దండి. ఓకేనా? ఇప్పుడు పంటలు అనేది పండించాలి. ఓకేనా? వాళ్ళ ఫ్యామిలీలో ఆల్ 5 members ఆఫ్ హర్ ఫ్యామిలీ వర్క్ ఇన్ ద ప్లాట్ త్రూ అవుట్ ద ఇయర్. వాళ్ళ ఫ్యామిలీలో 5 members ఆమె యొక్క 2 hectares ఆఫ్ ల్యాండ్లో పని చేస్తారు అగ్రికల్చర్ ప్రొడక్షన్ కోసం. వై? దే హ్యావ్ నోవేర్ ఎల్స్ టు గో ఫర్ వర్క్. ఎందుకు పని చేస్తారు అంటే వాళ్ళకి వేరే చోట్ల ఇంకా ఆపర్చునిటీస్ లేదు. వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి, లో క్యాస్ట్కి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేకుంటే లిటరేట్ అయి ఉండకపోవచ్చు, అలా 2 ఫ్యాక్టర్స్ ఏమైనా ఉండొచ్చు. అలాగే సొంతం వాళ్ళ ల్యాండే ఉంది కదా, వాళ్ళ ల్యాండ్లోనే బతుకుందాం అని కూడా ఉండొచ్చు. యూ విల్ సీ దట్ ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్, నన్ రిమైన్స్ ఐడిల్, బట్ ఇన్ యాక్చువల్ ఫ్యాక్ట్ దర్ లేబర్ ఎఫెక్ట్ గెట్స్ డివైడెడ్. ఇప్పుడు మనకు ఇక్కడ అందరూ పని చేస్తున్నారు, చెప్పేగేమో అందరూ పని చేస్తున్నారు, బట్ దేర్ లేబర్ ఎఫెక్ట్ గెట్స్ డివైడెడ్. ఇప్పుడు 5 మంది పని చేస్తే వాళ్ళ యొక్క, ఇప్పుడు 5 మంది కాకుండా సపోజ్ ఒక హైపోథెటికల్ ఎగ్జాంపుల్, 5 మందిలో 3 వెళ్ళి పని చేసినారు అంటే అప్పుడు ఆ 3 ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఓకేనా? ప్రొడక్షన్ కావాలంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అదే అప్పుడు 5 మంది వెళ్ళి పని చేసినారు అనుకో, వాళ్ళు ఏదైతే కష్టపడాల్సి ఉందో అది డివైడ్ అవుతుందే కానీ ప్రొడక్షన్ ఏం పెరగదు. పాయింట్ అర్థమవుతుందా? ప్రొడక్షన్ ఏం పెరగదు, వాళ్ళు ఏదైతే కష్టపడే యొక్క క్వాంటిటీ ఉందో అది తగ్గిపోతుంది, పంచుకుంటారు. అది మనకి ఇక్కడ లేబర్ ఎఫెక్ట్ గెట్స్ డివైడెడ్. ఏదైతే వాళ్ళు కష్టపడుతున్నారో అది డివైడ్ అవుతుంది అంతే. ఈచ్ వన్ ఈజ్ డూయింగ్ సమ్ వర్క్ బట్ నో వన్ ఈజ్ ఫుల్లీ ఎంప్లాయిడ్. ప్రతి ఒక్కరు చెప్పేకేమో పని చేస్తున్నారు కానీ పూర్తిగా పని చేయట్లే. పాయింట్ అర్థమవుతుందా? పూర్తిగా పని చేయట్లే. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ అండర్ ఎంప్లాయ్మెంట్. ఇదే అండర్ ఎంప్లాయ్మెంట్ యొక్క సిచ్యువేషన్, వేర్ పీపుల్ ఆర్ అప్పరెంట్లీ వర్కింగ్ బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మేడ్ టు వర్క్ లెస్ దెన్ దేర్ పొటెన్షియల్. అండర్ ఎంప్లాయ్మెంట్లో మనకు ఈ పరిస్థితి కనబడిస్తుంది. ఏ పరిస్థితి? అందరూ వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ప్రతి ఒక్కరూ తమ యొక్క పొటెన్షియల్ కంటే తక్కువ వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇదే మనకు అండర్ ఎంప్లాయ్మెంట్ యొక్క సిచ్యువేషన్. చూసేకేమో అందరూ పని చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు, ఇప్పుడు ఆ 5 మందిలో ప్రతి ఒక్కరు 50 calories ఆఫ్ ఎనర్జీ రోజు బర్న్ చేయగలరు, రోజు అంత ఎనర్జీ పెట్టి వాళ్ళు వర్క్ చేయగలరు. కానీ 5 members వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు 50 calories ఆఫ్ ఎనర్జీ పెట్టాల్సిన అవసరం లేదు, వర్క్ పంచుకుంటే అయిపోయి. ఇదే మనకు డెఫినేషన్ కూడా. దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ అండర్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ హిడెన్ ఇన్ కాంట్రాస్ట్ టు సమ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎ జాబ్ అండ్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్. హెన్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ డిసెగేజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. మనం 9th క్లాస్లో కూడా 2nd చాప్టర్లో పీపుల్ యాజ్ ఎ రిసోర్స్లో మనం చదువుకున్నాం. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ చదువుకున్నాం అనమాట.
అదే ఇక్కడ ఒక టైప్ అనేది ఇచ్చిన డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం దీన్ని. ఎక్కువ మంది పనిచేస్తున్నట్టు అనిపించినా అందరూ పనిచేస్తున్నట్టు అనిపించడు, ఎందుకంటే దాంట్లో కొంతమంది తీసేసిన ప్రొడక్షన్లో ఏం చేంజ్ రాదు అని మనకు అర్థమవుతుంది. అగ్రికల్చరల్ సెక్టర్లో ఎక్కువ మంది పనిచేస్తున్నారు, బాగానే ఉంది అనుకోనికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళందరూ పని చేసిన ప్రొడక్షన్లో ఏం చేంజ్ రాలేదు. ముందు ఎంతైతే అర్న్ చేయగలరో, ఎంతైతే ప్రొడ్యూస్ చేయగలరో ఇప్పుడు కూడా అంతనే ప్రొడ్యూస్ చేస్తున్నారు, కానీ ప్రొడక్షన్లో ఏం రాలేదు. నౌ సపోజింగ్ ఏ ల్యాండ్ లార్డ్ సుక్రామ్ comes and hires 1 or 2 members of the family to work. ఇప్పుడు ఆ విలేజ్లో ఎవరు లక్ష్మి ఉంటున్న విలేజ్లో ఒక ల్యాండ్ లార్డ్ ఆ 5 మంది దగ్గరకు వచ్చి, ఆ ఫ్యామిలీ దగ్గరకు వచ్చి, మీ ఫ్యామిలీలో ఇద్దరిని నేను ఒక వర్క్ అనేది చేపిస్తాను, మా ల్యాండ్లో వర్క్ అనేది చేపిస్తాను, వాళ్ళని మా కింద ఏమైనా పని చేసి కొన్ని రోజులు పంపిస్తారా అని అడిగేకి వచ్చినాడు. ఇప్పుడు చూడండి కేసు ఏమవుతుందో. లక్ష్మీస్ ఫ్యామిలీ ఈజ్ నౌ ఏబుల్ టు ఎర్న్ సమ్ ఎక్స్ట్రా ఇన్కమ్ దో వేజెస్. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఆపర్చునిటీ అనేది వచ్చింది. ఇప్పుడు ఆపర్చునిటీస్ వాళ్ళ దగ్గర వరకే వచ్చినాయి, వాళ్ళ ఇంటి వరకే వచ్చినాయి ఆపర్చునిటీస్ అనేవి. అంటే ఏమడుగుతున్నారు, సుక్రామ్ అనే ల్యాండ్ లార్డు తనకు కొంచెం పని ఉంది, చేపియాల్సి ఉంది. ఆ పని కోసం ఆ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరకు వచ్చేసి మీలో ఇద్దరు కొంత రోజులు మా కింద పని చేసేకి వస్తారా అని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ అనేది కనబడిస్తుంది ఎక్కువ అర్న్ చేయడానికి, ఎక్కువ ప్రాఫిట్ అర్న్ చేయడానికి కనబడిస్తుంది అనమాట. సిన్స్ యూ డూ నాట్ నీడ్ 5 people టు లుక్ ఆఫ్టర్ ద స్మాల్ ప్లాట్, 2 people మూవింగ్ అవుట్ డస్ నాట్ ఎఫెక్ట్ ప్రొడక్షన్ ఆన్ దేర్ ఫార్మ్. ఇప్పుడు ఆమెకు కూడా అర్థమైంది ఏమని, ఇప్పుడు ఇంత చిన్న ల్యాండ్ మీద 2 hectares ఆఫ్ ల్యాండ్ మీద మీ ఇద్దరు లేకపోయినా అంతేం తేడా ఏం రాదు ప్రొడక్షన్లో అని ఆమెకు కూడా అర్థమైంది. ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ 2 people మే మూవ్ టు వర్క్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. వన్స్ అగైన్ ద అర్నింగ్స్ ఆఫ్ ది ఫ్యామిలీ వుడ్ ఇంక్రీజ్ అండ్ దే వుడ్ ఆల్సో కంటిన్యూస్ టు ప్రొడ్యూస్ యాజ్ మచ్ ఫ్రమ్ దేర్ ల్యాండ్. ఇప్పుడు ఒకవేళ ఆ ఇద్దరు ఎవరైతే లక్ష్మీ ఫ్యామిలీలో ఇద్దరు ఎవరైతే ఎక్స్ట్రా ఉన్నారో వాళ్ళని వేరే పనికి పంపించినా ప్రొడక్షన్ ఏం చేంజ్ అవ్వట్లే, కానీ వాళ్ళిద్దరూ వేరే చోటుకి వెళ్ళి పని చేయడం వల్ల వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వస్తుంది. దానివల్ల వాళ్ళ యొక్క ఏవైతే డైలీ నీడ్స్ ఉన్నాయో అవి ఇంకా ఎక్కువ ఫుల్ఫిల్ అవ్వగలవు. వాళ్ళిద్దరు లేకపోయినా ఆ ప్రొడక్షన్ ఏమో ఆగదు, మిగతా 3 members పని చేస్తూనే ఉంటారు. ఇది మనకి ఇక్కడ చెప్పినారు. అదే ప్రాబ్లం కూడా ప్రైమరీ సెక్టర్లో చూసేకేమో అందరూ పని చేస్తున్నట్టే అనిపిస్తుంది, కానీ అందరూ పని చేయట్లేదు. కావాల్సిన దానికంటే ఎక్కువ మంది ఒక చిన్న ప్రొడక్షన్ కోసం పని చేస్తున్నారు. దేర్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఫార్మర్స్ లైక్ లక్ష్మీ ఇన్ ఇండియా. మనకు ఏదైతే లక్ష్మీ ఫ్యామిలీలో కేసు అనేది కనబడిస్తుందో ఇది చాలా ఫ్యామిలీస్ ఫేస్ చేస్తున్నాయి ఇండియాలో. దిస్ మీన్స్ that even if we remove a lot of people from the agriculture sector and provide with proper work elsewhere, agricultural production will not suffer. చూడండి ఇక్కడ వాళ్ళకే అర్థమైపోయింది బుక్ రాసే వాళ్ళకి ఏమని. ఇప్పుడు ఒకవేళ మనము ఆల్మోస్ట్ ఒక 25% పీపుల్ అనేవాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎవరైతే పనిచేస్తున్నారో అగ్రికల్చర్ సెక్టర్లో వాళ్ళని ఒకవేళ తీసేసినా ప్రొడక్షన్లో ఏం తేడా రాదు అని అర్థమైపోయింది. ఇప్పుడు ఎవరినైతే వాళ్ళని తీసేసినామో వాళ్ళని వేరే చోట పని కల్పించినాం అనుకో, అప్పుడు ప్రొడక్షన్ అనేది ఆ సెక్టర్లో సంబంధించిన ఆ సెక్టర్లో పెరుగుతుంది. అగ్రికల్చర్ సెక్టర్లో ప్రొడక్షన్ ఏం తగ్గదు. ద అండర్ ఎంప్లాయ్మెంట్ ద ఇన్కమ్స్ ఆఫ్ ది పీపుల్ హూ టేకప్ అదర్ వర్క్ వుడ్ ఇంక్రీజ్ ద టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్. ఒక ఫ్యామిలీలో వేరే కొంతమంది అందరూ అగ్రికల్చర్ వర్క్ చేయకుండా దాంట్లో కొంతమంది వేరే చోటుకి వెళ్ళి పని చేసినారనుకో ఆ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతుంది. అర్థమవుతుందా? దిస్ అండర్ ఎంప్లాయ్మెంట్ కెన్ ఆల్సో హ్యాపెన్ ఇన్ అదర్ సెక్టర్స్. ఈ అండర్ ఎంప్లాయ్మెంట్ మనము వేరే సెక్టర్స్లో కూడా చూడవచ్చు. ఓన్లీ ప్రైమరీ సెక్టర్ కానీ పరిమితం ఏం లేదు కదా. ప్రైమరీ సెక్టర్లో కాకుండా సెకండరీ సెక్టర్లో కావచ్చు, టర్షరీ సెక్టర్లో కావచ్చు, మనం ఈ అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది చూడగలము. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ క్యాజువల్ వర్కర్స్ ఇన్ ద సర్వీస్ సెక్టర్ ఇన్ అర్బన్ ఏరియాస్ హూ సర్చ్ ఫర్ డైలీ ఎంప్లాయ్మెంట్. దే ఆర్ ఎంప్లాయిడ్ as పెయింటర్స్, ప్లంబర్స్, రిపేర్ పర్సన్స్ అండ్ అదర్ డూయింగ్ ఆడ్ జాబ్స్. ఇప్పుడు చూడండి మనకు ప్లంబర్స్ కావచ్చు, పెయింటర్స్ కావచ్చు, రిపేరింగ్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళ ఏదైతే కళ ఉందో దాన్ని వాడి వాళ్ళు ఏదైతే ఇన్కమ్ ఉందో వాళ్ళు అర్న్ చేసుకుంటారు. అంటే ఒక సర్వీస్ కాబట్టి సర్వీస్ సెక్టర్ కిందకు వస్తారు. ఇప్పుడు వాళ్ళకి పెయింటింగ్ చేసే వాళ్ళకి రోజు ఉద్యోగం ఏం దొరకదు కదా. ఏదో ఒకసారి ఒక ఇల్లు దొరికిందనుకో ఉద్యోగానికి పెయింటింగ్ చేయమని, మళ్ళీ కొన్ని రోజుల వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు ముందు వచ్చిన ఇన్కమ్నే వాళ్ళు వాడుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు చూసేకేమో పని చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ చెయ్యట్లేదు.
కొన్ని రోజులు చేస్తారు, కొన్ని రోజులు హాయిగా కూర్చుంటారు అనమాట. అది మనకు సర్వీస్ సెక్టర్లో కనబడిస్తుంది. ఓన్లీ ప్రైమరీ సెక్టర్ వరకే పరిమితం ఏం లేదు. మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ఫైండ్ వర్క్ ఎవ్రీడే. సిమిలర్లీ వి సీ అదర్ పీపుల్ ఆఫ్ ది సర్వీస్ సెక్టర్ ఆన్ ది స్ట్రీట్ పుషింగ్ ఏ కార్ట్ ఆర్ సెల్లింగ్ సంథింగ్ వేర్ దే మే స్పెండ్ ద హోల్ డే బట్ అర్న్ వెరీ లిటిల్. అలాగే ఇప్పుడు సపోజ్ నేను కించపరచట్లే ఎవరిని, ఎగ్జాంపుల్ అంతే. ఇప్పుడు మన ఇంటి ముందర నుండి చాలామంది బండ్లలో కూరగాయలు కానీ పూలు కానీ లేకుంటే ఫ్రూట్స్ కానీ అమ్ముతూ తీసుకొని వెళ్తారు. వాళ్ళు రోజు బండి దొబ్బినా వచ్చేదేమో ఇన్కమ్ ఏమో తక్కువే. పాయింట్ అర్థమవుతుందా? వచ్చేదేమో ఇన్కమ్ ఏమో తక్కువే, కానీ వాళ్ళు రోజంతా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. కొన్ని ఏరియాస్లోకి పోతారు, అక్కడ ఎవరు కొన్నారు, ఇంకొన్ని ఏరియాస్లో పోతారు, అందరు అక్కడ ఎక్కువ మంది కొంటారు. అలా టైం ఏమో వేస్ట్ అవుతుంది వాళ్ళకేమో, కానీ రోజంతా పని చేసినా వాళ్ళకి వచ్చేదేమో స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ. దే ఆర్ డూయింగ్ దిస్ వర్క్ బికాస్ దే డు నాట్ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీస్. వాళ్ళు ఎందుకు ఆ పని చేస్తున్నారు? ఎవరైనా ఫోర్స్ చేసినారు అంటే ఫోర్స్ ఏం చేయలేదు, వాళ్ళకి ఇంకొన్ని వేరే ఆపర్చునిటీస్ అనేటివి లేవు. పాయింట్ అర్థమైందా? వేరే ఆపర్చునిటీస్ అనేవి లేవు, అందుకే వాళ్ళు ఇవి చేస్తున్నారు. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్లోకి ఎందుకు ఎక్కువ మంది వెళ్ళి వర్క్ చేస్తున్నారు? ఎందుకంటే సెకండరీ సెక్టర్లోకి టర్షరీ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు కాబట్టే కదా వాళ్ళు వెళ్ళి వర్క్ చేస్తున్నది. దేంట్లో మనకు ప్రైమరీ సెక్టర్లో వర్క్ చేస్తున్నారు కాబట్టే కదా. అలాగే వీళ్ళు కూడా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఏమైనా సరదానా టైం వేస్ట్ చేసుకోవడానికి? దాని బదులు వేరే టైం ఎక్కడైనా పెట్టచ్చు వర్క్ చేసేది, కానీ వేరే చోట పెట్టడానికి వర్క్ చేయడానికి వాళ్ళ దగ్గర ఆపర్చునిటీస్ అనేటివి లేవు. అది మనకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అనేది. అర్థమైందా? చూసేకేమో టర్షరీ సెక్టర్ జీడిపిలో జీడిపి కాంట్రిబ్యూషన్లో పెరిగింది, కానీ ఎంప్లాయ్మెంట్ కాంట్రిబ్యూషన్లో పెరగలేదు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి. కానీ ప్రైమరీ సెక్టర్లో ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నట్టుగా కనిపిస్తారు, కానీ అందరూ ఎంప్లాయ్మెంట్ కాదు, చాలామంది అండర్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. ఆ కేసు చదువుకున్నాం. తర్వాత మనకు ఓన్లీ ప్రైమరీ సెక్టర్లోనే అండర్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ అనేది కనబడదు. టెర్షరీ సెక్టర్లో కనబడిస్తుంది, సర్వీస్ సెక్టర్లో కనబడిస్తుంది. క్వశ్చన్ ఎలా తయారవుతుందో చూడండి. వై వి కాంట్ సీ ద సిమిలర్ షిఫ్ట్ ఇన్ ద జీడిపి ప్రొడక్షన్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్? ఎందుకు జీడిపి ప్రొడక్షన్ కాంట్రిబ్యూషన్లో చూసిన చేంజ్ షిఫ్ట్ మనం ఎందుకు ఎంప్లాయ్మెంట్ దాంట్లో చూడలేదు అంటే, అప్పుడు మీరు 8 పాయింట్స్లో ఒకటి ఖచ్చితంగా అండర్ ఎంప్లాయ్మెంట్ డెఫినేషన్ అనేది రాయాలి, ఒక ఎగ్జాంపుల్ అనేది వాడాలి. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి తక్కువ ఉన్నాయి. తర్వాత ఇది ఏదైతే ఉందో 9 times 3 times 14 times 5 times అది ఖచ్చితంగా రాయాలి. ఓన్లీ ప్రైమరీ సెక్టర్లోనే మనకి ఏమన్నా అండర్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ కనబడిస్తుందా అంటే కాదు, మిగతా దాంట్లో కూడా మనకు అండర్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ అనేది కనబడిస్తుంది. అది కూడా మీరు రాయాల్సిందే. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక టేబుల్ అనేది ఇచ్చినాడు, దీన్ని ఫిలప్ చేసి ట్రై చేద్దాం. ఓకేనా? షేర్ ఇన్ జీడిపి 1973 to 74 3 సెక్టర్స్ది ఇచ్చినారు మనకు. ఓకే, జీడిపి ప్రొడక్షన్ అడుగుతున్నారు. ఏ సెక్టర్స్లో ఒకటి చూద్దాం. షేర్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్ ఇన్ జీడిపి అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ప్రైమరీ సెక్టర్ యొక్క జీడిపి కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఎలా ఉందో మనకి ఇక్కడ అడుగుతున్నారు. 1973 to 74 40% ఉంది. ఓకే, 40%. ఫస్ట్ 1977 to 78 ఎంప్లాయ్మెంట్ది వచ్చేసి 71 ఉంది, 71% టిక్. 2013 to 14 వచ్చేసి మనకు ప్రైమరీ సెక్టర్ది 10% ఉంది, టిక్. ఎంప్లాయ్మెంట్ది వచ్చేసి 2017 to 18 మనకు 44 మెంబర్స్ పనిచేస్తున్నారు, రాసినాం. ఇలా అనమాట ఒక టేబుల్ అనేది ఇస్తారు. నెక్స్ట్ మనకు హౌ టు క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ప్రాబ్లం ఉంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టర్షరీ సెక్టర్లో మూడిట్లో తక్కువనే. ప్రైమరీ సెక్టర్లో ఏమో చాలామంది పనిచేస్తున్నట్టే అనిపిస్తుంది, కానీ అందరూ పనిచేస్తున్నట్లేదు. కొంతమంది పని చేయకపోయినా అక్కడేం ప్రొడక్షన్లో ఏం చేంజ్ రాదు. ఎక్కువ మంది పనిచేస్తున్నారు కదా, ఎక్కువ ప్రొడక్షన్ కావాలంటే అక్కడేం జరగదు. అర్థమవుతుందా కేసేమో? కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం అనేది ఉంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి తక్కువ ఉన్నాయి. ఇప్పుడు వస్తుంది కండిషన్ అనేది వస్తుంది, ఎలా మనము ఈ 3 సెక్టర్స్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా పెంచగలం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ఎలా పెంచగలం, అదే మనము సొల్యూషన్ అనేది ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం నెక్స్ట్ వీడియోలో ఫైండ్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం ఫైండ్ చేద్దాం, అప్పుడు నీట్గా అర్థమవుతుంది, మీకు ఫ్లో కూడా అర్థమవుతుంది. ఓకేనా? ఒకవేళ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్ మీకు బాగా అర్థమైంటే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? అందరూ వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, మాకు మోటివేషన్ అనేది దొరుకుతుంది. ఓకేనా? ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. ఓకే, స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.